దైవ సన్నిధిలో మనం ఉండగా దేవుని వాక్యాన్ని ఆలకించడం కొరకై తిరిగి నిర్గమాకాండం 3వ అధ్యాయం 1వ వచనం ముందుగా చదువుదాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 1వ వచనం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. 20వ వచనం, క్షమించండి, 20వ అధ్యాయం 1వ వచనం, 1-2, 20వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకుందాం. దేవుడు ఈ ఆజ్ఞలను వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. మంచిది. ప్రభునందు ప్రియులారా, ఉదయకాల వేళ దేవుని వాక్యాన్ని మనం ఆలకించడం కొరకై ఇదే వచనాలు చదివి అందులో ఉన్న 10 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలను గుర్చిన వివరాలు కొన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఇశ్రాయేలీలు హోరేబు దగ్గరికి వచ్చిన తర్వాత, లేక సీనాయి దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న 4 సంభవాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. అక్కడ జరిగిన 4 సంభవాలు, ఆ 4 సంభవాల్లో 3వది మనం వింటున్నాం. 3వది ఏంటి? 10 ఆజ్ఞలు ఇవ్వడం. మొదటిది దేవుని ప్రత్యక్షత పొందడం, 2వది దేవుడు బండ నుండి నీళ్ళు ఇవ్వడం, 3వది దేవుడు 10 ఆజ్ఞలు ఇవ్వడం. ఈ 3వ ఆజ్ఞ దగ్గర, లేక 3వ సంభవం దగ్గర ఉదయకాలం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 10 ఆజ్ఞలు దేవుని చేవురాలతో వ్రాయబడినవి అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన వాటిని వారికి వివరించి చెప్పాడు అని 20వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఎవరికి ఇచ్చాడు ఈ ఆజ్ఞలు అంటే, ఆ దాసత్వము నుండి వెలుపలికి వచ్చిన వారికి, ఐగుప్తు దాసత్వములో నుండి వెలుపలికి వచ్చిన వారికి దేవుడి ఆజ్ఞలు ఇచ్చాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ఆజ్ఞలు పాత నిబంధన దగ్గర ఒక అనుభవం, క్రొత్త నిబంధన దగ్గర మరొక అనుభవం మన గమనానికి తీసుకొని రావడం ప్రయత్నం చేశాం. పాత నిబంధన ప్రకారంగా అక్కడున్న ఆజ్ఞలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు సంబంధాలను కట్టిద్ది అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 10 ఆజ్ఞల వెనుక ఉన్న ఉద్దేశం సంబంధాలు. తిరిగి క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు అక్కడ మనం ఏం జ్ఞాపకం చేసుకున్నాం? ప్రేమను జ్ఞాపకం చేసింది. ఆ పాత నిబంధన లా బేస్డ్, చట్టబద్ధమైందైతే క్రొత్త నిబంధన లవ్ బేస్డ్, ప్రేమ సంబంధమైంది అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సంబంధాల దగ్గర 3 రకాల సంబంధాలుగా ఆ 10 ఆజ్ఞలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మొదటి 3 దేవునితో సంబంధమని, తర్వాత 4వ ఆజ్ఞ ఆరాధనతో సంబంధమని, మిగిలిన 6 మనుషులతో సంబంధమని మనం జ్ఞాపకం చేసుకున్నాం. క్రొత్త నిబంధన వెలుగులో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ధర్మశాస్త్ర సారమంతా 2 విషయాల్లో పొందుపరిచాడు. ఒకటి, నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి, ఇది ప్రధానమైన ఆజ్ఞ. ఆ మొదటి 4 ఆజ్ఞలు ఒక ఆజ్ఞగా ప్రభు జ్ఞాపకం చేశాడు. నీ పొరుగువాన్ని ప్రేమించాలి, మిగిలిన 6 ఆజ్ఞలను అందులో పొందుపరిచాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. టోటల్గా పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని మనకి సంబంధాన్ని నెలకొల్పితే, క్రొత్త నిబంధన మనలో ప్రేమను పెంచిద్ది, ప్రేమ వైపు నడిపించిద్ది అనే విషయాన్ని మనం ఆలోచన చేయగలిగాం. రండి, స్వార్థపక్షంగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి ప్రేమించాలి. మనము ఆయన ఎందుకు ప్రేమించాలి? ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి. గాడ్ లవ్స్ us. దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుడు లోకమునెంతో ప్రేమించాడు అనే మాట లేఖనాల్లో జ్ఞాపకం చేయబడింది. ఆయన ప్రేమించాడు గనుక మనం కూడా ఏం చేయాలి? ఇది ప్రధానమైన ఆజ్ఞ. ప్రధానమైన ఆజ్ఞ పాటించకపోతే ఆజ్ఞ అతిక్రమం ఏమవుతుంది? పాపం. పాపం వల్ల వచ్చు జీతం మరణం. అది అగ్నిగుండం. సో అనేక మంది ఆ ప్రధానమైన ఆజ్ఞ, దేవుణ్ణి ప్రేమించడం విస్మరిస్తున్నారు. దేవుణ్ణి ప్రేమించకపోతే ఏమవుతారు?
శపింపబడతారు అన్నాడు. దేవుని ఉద్దేశం శపించాలని కాదు. ఆ ఏ విధము చేతనైనా వారు ఏం చేయబడాలి? దీవించబడాలి. శపించబడతారు అని చెప్పబడిన దగ్గర ఆ మాట స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్న ఉద్దేశం ఏంటంటే శాపము నుండి మానవుడు తప్పించబడి దీవించబడాలనే దేవుని వాక్య ఉద్దేశం అని జ్ఞాపకం చేసుకున్నాం. అదే సమయంలో దేవుణ్ణి ఎరిగిన మనం, దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని చెప్పుకునే మనం లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకూడదు. సో దేవుణ్ణి ప్రేమించడం నిలువుగా ఉండేది. మా మనవడు ఏం చెప్తాడంటే, తాత స్టాండింగ్ లైన్ అంటాడు, స్టాండింగ్ లైన్ అంట. ఇంకోటి ఏంటంటే స్లీపింగ్ లైన్ అంట. ఇట్లా పడుకోబెట్టేదాన్నేమో స్లీపింగ్ లైన్ అంటాడు, ఇట్లా నిలబడిందేమో స్టాండింగ్ లైన్ అంటాడు. స్టాండింగ్ లైన్ ఏమో దేవునికి మనకు మధ్య ఉండే ప్రేమ. స్లీపింగ్ లైన్ అనుకుంది గుర్తుపెట్టుకోవడానికి. ఇలా కనబడేదేమో పొరుగు వారితో మనకు ఉండవలసిన ప్రేమ. ఈ అనుభవాలు మనం కలిగి ఉండడం మనకు అవసరం. ఈ మధ్యాహ్నం ఉదయం జ్ఞాపకం చేసినట్లుగా ధర్మశాస్త్రం దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఈ 10 ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు? దశాజ్ఞలలో నుంచి మనం ఏమి నేర్చుకోవాలో ఉదయకాలం మనం విన్నాం. సంబంధాలు నేర్చుకోవాలి, ప్రేమ నేర్చుకోవాలి. ఎక్కడిచ్చాడు దశాజ్ఞలు? హోరేబులో దేవుని ఆజ్ఞలు వినబడతాయి. హోరేబులో దేవుని వాక్యం వినబడిద్ది. వాక్యం ఎప్పుడు కూడా సంబంధాలు తెంచదో, సంబంధాలు పెంచిద్ది. వాక్యం ఎప్పుడైనా ప్రేమను పెంచిద్ది, ప్రేమను పంచిద్ది, ప్రేమను తెంచదు. సో హోరేబు దేనికి ప్రసిద్ధి అంటే వాక్యానికి ప్రసిద్ధి. దేవుని ఆజ్ఞలు వివరించబడిన స్థలం ఇది అని మనం గుర్తుపెట్టుకుందాం. రండి, దేవుని ఆజ్ఞలు 10 ఆజ్ఞలు ఎందుకో ఈ మధ్యాహ్నం చాలా తేలిగ్గా మనం ఆలోచన చేద్దాం. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో, ఆ తర్వాత ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో ఈ సంగతులు రాయబడ్డాయి. ద్వితీయోపదేశకాండం అంటే రెండవసారి దేవుడు వారికి ఇచ్చిన ఉపదేశం. ద్వితీయ అంటే రెండవ ఉపదేశం. సో మొదటిసారి ఏం చెప్పాడో దాన్ని రెండవసారి చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండానికి వెళదాం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం వచనం 2 చదువుదామా? మన దేవుడైన యెహోవా హోరేబులో, మరలా మాటే కదా, మన దేవుడైన యెహోవా ఎక్కడ? హోరేబు ప్రార్థనా మందిరం మాత్రమే అనుకోబాకండే. నాటి హోరేబులో నుండి నేటి హోరేబుకు సందేశాలు అందిస్తున్నాడు దేవుడు. హోరేబులో మన దేవుడైన యెహోవా మనతో ఏం చేశాడు? నిబంధన చేశాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ నిబంధన లేక ధర్మశాస్త్ర సంబంధమైన ఆ 10 ఆజ్ఞలకు సంబంధించిన ఆ నిబంధనలు ఆయన చేశాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అర్థమైందా? సో రండి, దేవుడు హోరేబులో నిబంధన చేశాడు. సీనాయి పర్వతం మీద, హోరేబు పర్వతం మీద దేవుడు ఇచ్చిన దశాజ్ఞలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 10 ఆజ్ఞలు ఎవరైనా వరుసగా చెప్పగలరా? దాదాపుగా ఎవరు చెప్పలేం. 10 ఆజ్ఞలు చెప్పగలిగితే చాలా సహాయకరం. 10 ఆజ్ఞలు దేవుడు అక్కడ ఇచ్చాడు. వాటిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామా? 20వ అధ్యాయం నిర్గమకాండం, అదే ద్వితీయోపదేశకాండంలో కూడా ఉంది. ఆయన మన మనస్సులో ఉంచడానికి ఒకసారి పరిచయం చేస్తాను. 20వ అధ్యాయం ఉదయకాలం చదువుకుంటూ వెళ్ళాం. మొదటిది 3వ వచనం, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 4 నుండి 6 వరకు వచనాలు, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ దేని రూపమునైనను విగ్రహమునైనను చేసి కొనకూడదు. విగ్రహమునైనను అనే మాట మొట్టమొదట ఆజ్ఞల్లోనే చెప్పాడు ఆ పదం. అవునా? ఏ విగ్రహం చేసుకోకూడదు, ఏ విగ్రహం చేసుకోకూడదు. అర్థమైందా? అక్కడ పుట్నోట్లో చెక్కిన విగ్రహం అని కూడా రాశాడు. చెక్కిన విగ్రహం, రకరకాల విగ్రహ రూపాలు శిల్పి ఏం చేస్తాడు? చెక్కుతాడు. అది ఒక రూపం మాత్రమే, కానీ ఆ విగ్రహమునైనా నీవు చేసుకోకూడదు, దానికి సాగిల పడకూడదు వాటిని. ఇది 2వ ఆజ్ఞ. అర్థమైందా? సో మొదటి ఆజ్ఞ ఏంటి?
నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. రెండవది, ఏ రూపం చేసుకోకూడదు, దానికి సాగిల పడకూడదు, ఏ విగ్రహానికి సాగిల పడకూడదు, పూజింపకూడదు. ఇది ఖండితమైన ఆజ్ఞ. మూడవది 7వ వచనం, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. కొన్నిసార్లు కొంతమంది ప్రతిదానికి స్తోత్రం స్తోత్రం అంటుంటారు, హల్లెలూయా హల్లెలూయా అంటారు కదా. ప్రతి దానికి వ్యర్థంగా దేవుని నామాన్ని ఉచ్చరించకూడదు. కొన్నిసార్లు కొంతమంది స్తుతులు చెల్లిస్తా, దేవా ఇశ్రాయేలు పాపం చేశారు నీకు స్తోత్రం. ఇదేంది? ఇశ్రాయేలు పాపం చేస్తే నీకు స్తోత్రం ఏంది? అసలు ఏమైనా అర్థమైందా? పాపం చేస్తే శిక్ష వచ్చింది, పాపం చేస్తే స్తోత్రం ఏంది? దేవా ఆదాము పాపం చేశాడు నీకు స్తోత్రం. తెలియక, అర్థం కాక. అర్థమైందా? దేవుని మాట, దేవుని నామాన్ని వ్యర్థంగా ప్రతిదానికి యేసు నామం అని ఉపయోగించడం కూడా సరికాదు. అర్థమైందా? మనం చేసే తప్పుడు కార్యాల దగ్గర ప్రభువును అడ్డం పెట్టడం సరైనది కాదు. వ్యర్థముగా ఆయన నామాన్ని ఉచ్చరింపు. ఇది 3వ ఆజ్ఞ. 4వది వచనం 8 నుండి 11 వరకు, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. 4 అయ్యాయి. 5వది 12వ వచనం, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. ఎన్ని చెప్పాను ఇప్పుడు? 5 చెప్తారు ఇప్పుడు ఒకసారి. 1 రైట్, కొంచెం మనసులో ఉంచాలని ఆశ, ఎంతకంటే ఏం లేదు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకు. 2వది వెరీ గుడ్. 3వది ఉచ్చరింపకూడదు. 4వది విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. 5వది నీ తల్లిదండ్రులను సన్మానించాలి. 6వది 13వ వచనం, నరహత్య చేయకూడదు. 7వది వ్యభిచరింపకూడదు. 8వది దొంగిలకూడదు. 9వది నీ పొరుగు అని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు. అబద్ధం ఆడకూడదు, అబద్ధ సాక్ష్యం వాళ్ళకి ఏమంటే అర్థం ఏంటి? అబద్ధం ఆడినట్టే కదా. అంటే అబద్ధం మన దృష్టిలో చాలా చిన్నది, అవునా కదా? అబద్ధం ఏముంది అనుకుంటాం, కానీ 10 ఆజ్ఞల్లో దేనికి చోటిచ్చాడు దేవుడు? అబద్ధానికి చోటిచ్చాడు. అంటే అబద్ధం కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తాడు ఆయన. మర్చిపోకండి. అందుకే మీ నోటితో వీటిని చెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత 10వది, నీ పొరుగు అనేది దేనిని ఆశించకూడదు. అయిపోయింది. ఇప్పుడు ఆఖరున్న 5 చెబుదామా? 6వ దగ్గర నుంచి చెబుదామా? 6వది నరహత్య చేయకూడదు. 7వది వ్యభిచరింపకూడదు. 8వది దొంగతనం చేయకూడదు. 8వది అబద్ధం ఆడకూడదు, అబద్ధ సాక్ష్యం ఆడకూడదు. అవునా? అంతే. దేనిని ఎంత చక్కగా ఇచ్చాడు దేవుని ఆజ్ఞలు. ఇప్పుడు ఈ 10 ఆజ్ఞల దగ్గర ఎందుకో కొంత ఆ ఆజ్ఞల క్రమములో మనం ఆలోచన చేద్దాం. వింటున్నారా? ఈ ఆజ్ఞల క్రమములో ఇవి ఎందుకో మనం ఆలోచన చేద్దాం. 2వది, లేఖనాలలో నుండి కొంచెం వెలుపలికి వెళ్ళి ఈ ఆజ్ఞలు ఎందుకో ఆలోచన చేద్దాం. నేరుగా ఈ 10 ఆజ్ఞల దగ్గర ఎందుకు ఇవి ఇచ్చాడో వాటి దగ్గర సారాంశాన్ని మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. రండి. మొదటి ఆజ్ఞ ఏమని చెప్పాడు? నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. 2వది, నీ దేవుడైన యెహోవాను మాత్రమే పూజించాలి, ఏ విగ్రహం చేసుకోకూడదు, ఏ రూపం చేసుకోకూడదు, దానికి సాగిలపడకూడదు. 3వది, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపు. ఈ 3 ఆజ్ఞలు ఏమి నేర్పిస్తున్నాయి? ఎందుకు ఇచ్చాడు అంటే ఆ 3 ఆజ్ఞల దగ్గర ఒక ప్రాముఖ్యమైన సత్యం వెల్లడి చేయబడింది. అదేంటి తెలుసా? ఆ ప్రతి మాట దగ్గర దేవుడు అనే పదం వాడబడింది. దేవుడు 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 అనే పదం సారిసారిగా వాడబడుతుంది. అంటే ఈ 3 ఆజ్ఞల దగ్గర ఒకే సత్యం వెల్లడి చేయబడింది. అదేమిటంటే
దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి అని జ్ఞాపకం చేస్తుంది. దేవునికి మొదటి స్థానం ఇవ్వడం కొరకు క్రొత్త నిబంధన వెలుగులో దేవుడు జ్ఞాపకం చేస్తూ మొదట మత్తయి సువార్తలో చెప్పిన మాట, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి. మొదట ఆ పదం పట్టుకోండి. మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. గివ్ ద ప్రయారిటీ టు క్రైస్ట్, టు గాడ్. దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి అనేది 3 ఆజ్ఞల దగ్గర మనం నేర్చుకుంటాం. అందుకే అక్కడ అన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు. ఆ దేవునికి ఇచ్చే స్థానం అది. రెండవ దగ్గర, నీవు వేరే విగ్రహాన్ని చేసుకోకూడదు, ఒకవేళ చేసుకుంటే నీ దేవుడు రోషం గలవాడు అని చెప్పాడు. అర్థమైందా? 5వ వచనం మాట చెప్పాడు. సో దేవుడు అనే మాట చెప్పాడు. మూడవదిగా నీ దేవుడు అనే యెహోవా నామాన్ని ఎలా ఉపయోగించకూడదు. సో ఈ 3 దగ్గర దేవునికి మన జీవితాల్లో అత్యున్నతమైన స్థానం ఉండాలి. ఆయనకే ప్రథమ స్థానం ఇవ్వాలి. ఆయనకి మొదటి స్థానం. నీ జీవితంలో మొదటి స్థానం ఎవరికి? చాలామంది తల్లిదండ్రులు స్థానం ఎవరికి ఇస్తారు? పిల్లలకి కదా, పిల్లలకి స్థానం ఇస్తారు. పిల్లల పరిస్థితి ఎట్లా? పిల్లలు చూసుకోవాలి. పిల్లలు కొంతమంది కుటుంబానికి ఇస్తే స్థానం దేవునికి ఇవ్వరు చాలాసార్లు. ఈ 3 ఆజ్ఞల దగ్గర మనం నేర్చుకోవాల్సింది దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ఇది అర్థం కావడానికి మరొక వచనాన్ని మనం చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సే పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం చదువుదాం. 18వ వచనం మధ్యలో, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలగాలి అన్నాడు. విన్నారా? 18వ వచనం కదా, రైట్, అంతే. మొదటి అధ్యాయం 18వ వచనం, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తం అన్నాడు. అట్లయితే ఆ 3 ఆజ్ఞలు ఎవరికి ప్రాముఖ్యతనిస్తాయి? దేవునికి. అలాగైతే మన జీవితాల్లో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. ఆయన కంటే ఎవరు ఎక్కువ కాదు. భార్య ఎక్కువ కాదు, భర్త ఎక్కువ కాదు, పిల్లలు ఎక్కువ కాదు, తల్లిదండ్రులు ఎక్కువ కాదు. మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. అర్థం కావడానికి వెళ్ళి చెప్తా. లేచి నిద్ర లేవగానే ఈరోజు ఏ వ్యక్తి అయినా స్థానం ఎవరికి ఇస్తారు? అబద్ధం ఆడకుండా చెప్పండిలే. మొబైల్కి. దేనికి? ఎవరికేని అడగడం ఉద్దేశాన్ని మీరు మిమ్మల్ని స్టిచ్ చేయడానికే. దేనికి ఇస్తారని చెప్పేవాళ్ళు. చాలాసార్లు ఈరోజు మొదటి స్థానం ఎవరికి పొందింది? ఈ మాయదారి సెల్ ఫోన్లు వచ్చి దేవుని స్థానాన్ని లాగేసినాయి. దేవుని కంటే ఎక్కువ స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి. నిద్ర లేవగానే కళ్ళు తెరవకముందే చెయ్యి ఎక్కడ పడాలా? సెల్ల మీద. సెల్ల మీద పడలేదనుకో, ఆ చీకట్లు అర్థం కాకపోతే గుండె జల్లు అంటుంది. ఈయన కింద పడిందా అయిందని. అవునా? అంటే సెల్ ఫోన్కి ఇచ్చిన స్థానం ఈరోజు ఎవరికి లేదు? దేవునికి లేదు. నేను చెప్పేది యథార్థమే. గంటల ధరబడి ఏం చూస్తున్నాం? సెల్ ఫోన్ చూస్తున్నాం. నేను ఒకసారి చాలాసార్లు చెప్తాను, సెల్ ఫోన్ చూచే కొద్దీ సెల్ ఫోన్ ఛార్జింగ్ తగ్గిద్ది, నీ ఛార్జింగ్ కూడా తగ్గిద్ది, తెలుసా? కానీ దేవుని వాక్యం చదివే కొద్దీ వాక్యం ఛార్జింగ్ తగ్గదు, నీకు కూడా ఛార్జింగ్ పెరిగిద్ది. ఇప్పుడు చెప్పండి, రోజులో మొబైల్తో ఎంత, రోజులో బైబిల్తో ఎంత? ఒకటే, మొబైల్ బైబిల్. మీకు అర్థమైందా? ఒక అక్షరమే తేడా. అర్థమైందా? మొబైల్ బైబిల్. బైబిల్ స్థానంలోకి ఏదొచ్చి కూర్చుంది ఇప్పుడు? మొబైల్. సో ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి అనే విషయాన్ని దేవుని వాక్యం తేటగా నిర్గమకాండం 20వ అధ్యాయంలో, అలాగే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం ప్రకారంగా మనం ఆలోచించవచ్చు. రెండో మాటకు వెళ్దాం. ఒకటి, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడం కొరకు, దేవునికి మొదటి స్థానం కొరకు మర్చిపోకండి. దేవునికి మొదటి స్థానం ఇవ్వకపోతే
జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటావు. దేవునికి మొదటి స్థానం ఇవ్వకపోతే అనేక కష్టాలు ఎదుర్కొంటావు. దేవునికి మొదటి స్థానం ఇచ్చి చూడు, దేవుడు నిన్ను అప్పుల పాలు కానివ్వడు. దేవునికి మొదటి స్థానం ఇచ్చి చూడు, దేవుడు నిన్ను ఆరోగ్యంగా ఉంచుతాడు. దేవునికి మొదటి స్థానం, అన్నిటిలో మొదటి స్థానమే, అన్నిటిలో మొదటి స్థానం. నీ ఆస్తిలో ప్రథమ ఫలం ఎవరిది? నీ పంటలో ప్రథమ ఫలం ఎవరిది? అంటే అన్నిటిలో ఆయనకే స్థానమే. దేవుడు తప్పకుండా వర్ధిల్ల చేస్తాడు. దేవుని స్థానం అది. దేవుడు అందుకే యెషయా గ్రంథంలో అన్నాడు, నా మహిమను నేను వేరొకరికి ఇచ్చువాడను కాను. అంటే ఆయన స్థానాన్ని మరొకరికి ఇవ్వడానికి ఇష్టపడ్డు. గుర్తుపెట్టుకోండి, నీ నా జీవితాల్లో దేవుడు తప్ప మరొకరు ఎవరు మనలో ప్రవేశించకూడదు. భర్తను గౌరవించొద్దా? ఎస్, 100% గౌరవించు. భార్యను గౌరవించొద్దా? ఎస్, 100% గౌరవించు. పిల్లలను గౌరవించొద్దా? తల్లిదండ్రులను గౌరవించొద్దా? కుటుంబాన్ని చూసుకోవద్దా? 100%. బివేర్, బీ కేర్ఫుల్. అట్ ద సేమ్ టైం ఈ అన్నిటికంటే ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి? నీ భార్య, పిల్లలు, భర్త వీరు ఎంత ముఖ్యమో మొదటిగా లేచి ఎక్కడ గడపాలి? దేవునితో సమయం గడపాలి. దేవుని కొరకు సమయాన్ని వెచ్చించాలి. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకోవడం, ఆయన సన్నిధిలో వాక్యం చదువుకోవడం, ఇదైన తర్వాత బయటికి రావాలి. అలాంటి అభ్యాసం మనం కలిగి ఉండాలి. రండి, రెండవ భాగం దగ్గరికి వెళ్దాం. రెండవది, ఎందుకు ఈ ఆజ్ఞలు? మొదటిది ఏం చెప్పుకున్నాం? మొదటి 3 ఆజ్ఞల దగ్గర ఏం నేర్చుకున్నాం మనం? ఎందుకు ఇచ్చాడు దేవుడు? దేవునికి మొదటి స్థానం ఇవ్వడం కొరకు. రెండవది, నాలుగవ ఆజ్ఞ ఏమని చెప్పుకున్నాం మనం? నాలుగవ ఆజ్ఞ ఇంకా బైబిల్ చూడక్కర్లే, మనం చెప్పుకున్నాం 2 సార్లు. విశ్రాంతి దినమును ఉదయకాలం చెప్పా. ఇది దేంతో సంబంధం కలిగింది? ఆరాధనతో సంబంధం కలిగింది. సో రెండవది, ఆరాధనకు స్థానం ఇవ్వడం కొరకు ఈ మాట జ్ఞాపకం చేశాడు. ప్రభువును ఆరాధించడం, ఆచరించడం దగ్గర ఆయనను ప్రథమ స్థానం ఇవ్వాలి. రెండవది, ఆయన్ని మాత్రమే ఆరాధించడం కొరకు. ఆ పరిశుద్ధ దినాన్ని లేక విశ్రాంతి దినాన్ని ఎలాగ ఆచరించాలి? పరిశుద్ధంగా, పాపము లేకుండా ఆయన ఆరాధించాలి. పవిత్రంగా ఆయన ఆరాధించాలి. ఆయన బల దగ్గరికి వస్తున్నామంటే, ఆయన ఆరాధించడానికి వస్తున్నామంటే పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధత లేకపోతే ఎవడు కూడా ప్రభువును చూడలేడు. ఎన్నటికి పరిశుద్ధతయే దేవుని మందిరమునకు. అలాగైతే ఆరాధన దేవుని ఆలయానికి సంబంధించింది, ఆరాధన దేవునికి సంబంధించింది, ఆరాధన దేవుని కొరకు చేసేది అని గుర్తుపెట్టుకుందాం. అలాగైతే ఆరాధనకు స్థానం ఇవ్వడం, దేవునికి స్థానం ఇవ్వాలి. రెండవది, ఆరాధనకు స్థానం ఇవ్వాలి. నిజంగా చెప్పండి, ఆదివారం ఆరాధనకు స్థానం ఇస్తామా? బంధువులు వస్తే బంధువులకు స్థానం ఇస్తామా? కొన్నిసార్లు ఇప్పుడు పిల్లలు కాలేజీల్లో చదువుతుంటే వాళ్ళు సెలవులకి ఇంటికి వస్తే ఆదివారం బట్టలన్నీ వేసుకొని సోదరులు శుభ్రం చేయడానికి అవసరమైతే దేన్ని మానేస్తారు? ఆరాధన మానేస్తారు. ఆరాధనకు స్థానం ఇవ్వడం, ఆరాధన చాలా విలువైంది. ఆదివారం ప్రభు సన్నిధిలో ఆయన ఆరాధించడం చాలా విలువైంది. ఆయన చెప్పిన ఆజ్ఞది, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు. ఎప్పుడు చేయాలి? ఆదివారం. ఏ ఆదివారం? మనకు అనుకూలమైన ఆదివారం అని చెప్పలా, నెలకు ఒక ఆదివారం చెప్పలా, 3 నెలలకు ఒక ఆదివారం చెప్పలా, సంవత్సరానికి ఒక ఆదివారం చెప్పలా. ఎప్పుడు చెప్పాడు? ఆదివారమున రొట్టె విరుచుకు మేము కూడుకున్నాం అంటే ప్రతి ఆదివారం తప్పకుండా చేయాలి. ఇలా చెప్పనివ్వండి, ఆరాధన దినం కొరకు, ఆదివారపు దినం కొరకు మనమందరం ఎదురు చూస్తూ ఆ సమయానికి కొరకు సిద్ధపడాలి. అది ఆరాధనకిచ్చే స్థానం. మూడవది 20వ అధ్యాయం. ఎన్నవ ఆజ్ఞ? 5వ ఆజ్ఞ. ఈ 5వ ఆజ్ఞ దేని కొరకు ఇచ్చాడు అంటే, చదువుదామా? 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తల్లిని సన్మానించుము, నీ తండ్రిని సన్మానించుము, నీ తండ్రిని తల్లిని సన్మానించుము అన్నాడు. దీన్ని మనం ఆలోచన చేస్తే ఆజ్ఞలన్నిటిలో
వాగ్దానముతో కూడిన ఆజ్ఞ ఏదైనా ఉంది అంటే అది 5వ ఆజ్ఞ. విన్నారా? ఆజ్ఞలన్నిటిలో కూడా వాగ్దానముతో కూడిన ఆజ్ఞ ఏదైనా ఉంది అంటే ఏది అది 5వ ఆజ్ఞ. ఏం చెప్పాడు అక్కడ? వాగ్దానం ఏంటి? దీర్ఘాయుష్. మనం అప్పుడప్పుడు బర్త్డేలకి ఏం చెప్తుంటాం? హ్యాపీ బర్త్డే చెప్పి ఇంకేం చెప్తాం? హ్యాపీ లాంగ్ లైఫ్. హ్యాపీ లాంగ్ లైఫ్ అంటే అర్థం ఏంటి? దీర్ఘాయుష్ అని, సంతోషంతో ఆయుష్ కలిగి ఉండు అని చెప్పడం. నేను అంటాను, బర్త్డేకి నువ్వు చెబితే దీర్ఘాయుష్ రాదు, చెబుదాం మంచి బ్లెస్సింగ్. కానీ దీర్ఘాయుష్ కలగాలంటే వినండి, పిల్లలు దీర్ఘాయుష్ పొందాలంటే ఏం చేయాలి? తండ్రిని ఇది నేర్చుకోండి. ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే ఏం చేయాలి? తండ్రిని తల్లిని పిల్లలారా మీ తల్లిదండ్రులకు ఎక్కడ చెప్పేది? దాని ద్వారా ఏం కలిగిద్ది? నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తండ్రికి తల్లికి ఏం కావాలి? సన్మానించాలి, విధేయులు కావాలి. అవునా? 6వ అధ్యాయంలో ఎఫెసీ పత్రిక ఒకసారి చూద్దామా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. 6:2 నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద, విన్నారా? భూమి మీద. ఈ పదం ఎంత బాగుంది! పాత నిబంధనలో ఈ పదం దొరకదు, కానీ క్రొత్త నిబంధనలో భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదువు అని అన్నాడు. మా అమ్మగారు కొన్నిసార్లు బాగా ఇబ్బంది పెడుతుంటుంది. ఇప్పుడు కొంది 83-84 సంవత్సరాలు ఉంటాయి ఆమెకి. చాలా కష్టం అనిపిస్తుంది. నన్నే అంటది, దీన్ని ఎవరితో తెచ్చుకున్నావు అనమాటది, నా భార్యను చూపించి. అర్థమైందా? అంటే ఆ మైండ్ అట్లా డిజార్డర్లోకి వెళ్ళిపోయింది. నా భార్యని అసలు ఎవరు ఎందుకు వచ్చేవాడికి నా ఇంట్లోకి అందేటింది. ఇవన్నీ కొన్నిసార్లు చాలా కోపం వేస్తాయి, కష్టం వేస్తుంది. కొన్నిసార్లు ఎందుకు అలా మాట్లాడతాం, గట్టిగా మాట్లాడతాం, కొన్నిసార్లు కోపం వచ్చింది. కానీ మళ్ళీ అనిపించింది, తల్లిని ఏమన్నా అంటున్నానా? కష్టం అనిపించింది. దేవుని వాక్యాన్ని ఆజ్ఞని ఏమన్నా అతిక్రమిస్తున్నానా అనిపిస్తుంది. అర్థమైందా? వారిని సన్మానించాలే తప్ప వారిని దూషించకూడదు. తల్లిదండ్రులను దూషించువని కన్నులు అమ్మో ఏ కాకులు పిగుతాయా? పేగట్లా. అందుకని అర్థం కావట్లేదు మనకి. అంటే అర్థమైందంటే లోయ కాకులు పిగుతాయి అంటే నీ దృష్టి మారిపోయిద్ది, నీ బుద్ధి మారిద్ది, నీ పరిస్థితులు మారుతాయి అని జ్ఞాపకం చేయబడ్డా. చాలా అద్భుతమైన మాట. వాగ్దానాలలో ఇది అద్భుతమైన ఆజ్ఞ. ఇక్కడ ఇలా చెప్పనివ్వండి, ఎందుకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు? తల్లిదండ్రులను సన్మానించండి అనే వాగ్దానంతో కూడిన ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడంటే, ఒక భక్తుడు ఇలా చెప్తాడు. దాన్ని చెప్పి నేను వస్తా. అగస్టిన్ అనే భక్తుడు అంటాడు, తల్లిదండ్రులను గౌరవించలేని వారు మరి ఎవరిని గౌరవించలేరు అంటాడు. అగస్టిన్ అనే భక్తుడు చెప్పే మాట ఏంటంటే, తల్లిదండ్రులను గౌరవించలేని వారు మరి ఎవరిని గౌరవించలేరు. సో తల్లిదండ్రులను గౌరవించకపోతే కుటుంబాలు అస్తవ్యస్తం అవుతాయి, కుటుంబాలు గందరగోళం అవుతాయి. సో ఈ ఆజ్ఞ మనకేమి నేర్పించిందంటే కుటుంబ స్థిరత కొరకు అని గుర్తుపెట్టుకుందాం. ఎందుకు ఈ 5వ ఆజ్ఞ? కుటుంబ స్థిరత కొరకు. మొదటి 3 ఆజ్ఞలు ఎందుకు? దేవునికి మొదటి స్థానం ఇవ్వడానికి. రెండవది 4వ ఆజ్ఞ ఎందుకు? ఆరాధనకు స్థానం ఇవ్వడం కొరకు. 5వ ఆజ్ఞ ఎందుకు? కుటుంబ స్థిరత కొరకు. మన కుటుంబాలు స్థిరపరచబడాలంటే ఏం చేయాలి? తల్లిదండ్రులను సన్మానించు. నీ కుటుంబం స్థిరంగా ఉండాలంటే తల్లిదండ్రులు సన్మానించు. ఒకవేళ నీవు తల్లిదండ్రులు సన్మానించకపోతే నీ కుటుంబమే అస్తవ్యస్తమైద్ది, స్థిరపడదు. కుటుంబం సేఫ్గా ఉండాలంటే, ఆయుష్ ఉండాలంటే, మేలు కలగాలంటే తప్పకుండా ఏం చేయాలి? తల్లిదండ్రులు. నాకు చాలా ఆ మాట జ్ఞాపకం చేయబడుతుంది. తల్లిదండ్రుల సన్మానం మన జీవితాల్లో నేర్చుకోవాలి. నేనంటాను, సన్మానించడం అంటే దండేసి దండం పెట్టడం కాదు. అర్థమైందా?
దండేసి దండం పెట్టడం కాదు, కాస్తంత వాళ్ళ అవసరాలు చూడడమే. వాళ్ళు కోరుకునేది ఏంటి? అంత ఫుడ్. నేను తల్లిదండ్రులుగా ఒకవేళ అన్నీ బాగున్న తల్లిదండ్రులుగా మీ పిల్లలు పెళ్ళయ్యి మీ ఇళ్లలో ఉంటే వాళ్ళ కొరకు మీకు ఒక మాట చెప్తాను తల్లిదండ్రులకి, తల్లులారా మీ పిల్లలకి ఏం చేయొద్దు? కోపం రేపనండి. వారు మిమ్మల్ని సన్మానించాలంటే మీరేం చేయొద్దు? కోపం రేపొద్దు. అనవసరంగా వారి కుటుంబంలో జోక్యం చేసుకోవాకండి. డోంట్ ఇన్వాల్వ్ ఇన్ దర్ ఫ్యామిలీస్. నా కుమారుని వివాహమైన తర్వాత, పెద్ద అబ్బాయి వివాహమైనప్పుడు నేను చెప్పిన మాట ఏమని తెలుసా? ఆనందించండి, మరలా చెప్తా, ఆనందించండి, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. మీరిద్దరూ ప్రభునందు ఆనందించండి, మీ ఇద్దరు ఒకరితో ఒకరు ఆనందించండి. అడుగు పొడుగునేదని మిగిలితే మాకు కూడా కొద్దిగా ఆనందం మంచండి అన్న, మాకు కూడా కొద్దిగా ఆనందం మంచండి అని చెప్తూ ఏ రోజు కూడా మీ మ్యాటర్స్లో మేము ఇన్వాల్వ్ కావు. మీ కొరకు ప్రార్థన సహాయం చేస్తాం, అవసరమైతే అడిగితే సూచన సలహా ఇస్తాం, అంతే. తల్లిదండ్రులు పెద్దవాళ్ళైన తర్వాత అనవసరంగా యవనస్తులైన కుటుంబాలలో, పిల్లల కుటుంబాల్లో జోక్యం చేసుకొని కుటుంబాలు గందరగోళం చేస్తున్నారు. కొన్నిసార్లు కొడుక్కి ఏం చెప్తారని తెలుసా? తల్లులు, రే దాన్ని అమ్మడేసుకొని తిరగబాక అన్నిటికీ. మరి ఎవరిని అమ్మడేసుకొని తిరగాలే? ఇదేదో ముందు పెట్టినట్టుంది వీడికి. అసలు మా మాట ఎంట్లా, ఎవరి మాట వినాలే? ఇటువంటి వ్యర్థమైన విషయాలు కుటుంబాల్లో జోక్యం చేసుకోవడాన్ని బట్టి కుటుంబాలు అస్థిరత ఏర్పడింది. కుటుంబాలు స్థిరత ఉండాలంటే తల్లిదండ్రులను పిల్లలు సన్మానించాలి. పిల్లలకు తల్లిదండ్రులు ఏం చేయకూడదు? కోపం రేపొద్దు. రండి తర్వాత ఎన్నో ఆజ్ఞ? 6వ ఆజ్ఞ. ఎందుకు? ఏంటి 6వ ఆజ్ఞ? అంతే, నరహత్య చేయకూడదు. ఎందుకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు? పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్రం ఉంది, క్రొత్త నిబంధనలో క్రీస్తు ధర్మశాస్త్రం ఉంది. ఉదయం కూడా చెప్పాను. పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్రం ఎక్కడ? నిర్గమకాండం 20లో, ద్వితీయోపదేశకాండం 5లో. మరి క్రొత్త నిబంధనలో క్రీస్తు ధర్మశాస్త్రం ఎక్కడ? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో క్రీస్తు ధర్మశాస్త్రం. అది క్రీస్తు ధర్మశాస్త్రం అని అనేక మంది బైబిల్ పండితులు దాన్ని వర్ణించారు. అలాగైతే మోషే ధర్మశాస్త్రానికిను క్రొత్త నిబంధన ధర్మశాస్త్రానికి వ్యత్యాసం ఉంది. జ్ఞాపకం చేశాను. నరహత్య చేయకూడదు అని పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్రం చెప్తే, క్రొత్త నిబంధనలో క్రీస్తు ధర్మశాస్త్రం ఏం చెప్పింది? చదువుదామా? వచ్చిన కూడా చెప్పు ఒకసారి, అందరూ చూస్తారు. 5వ అధ్యాయం. థ్యాంక్ యూ. అరే వచ్చిన చెప్పు బ్రదరు. రైట్, 5 చెప్పు, చదువు. నరహత్య చేయవాడు, నరహత్య చేయొద్దు అన్నాడు అంటూ, నరహత్య చేయవాడు విమర్శకులోనని పూర్వీకులతో చెప్పబడిన మాట విన్నారు కదా. ఇది క్రీస్తు ధర్మశాస్త్రం. మోషే ధర్మశాస్త్రం విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, అంటే క్రీస్తు లా ఏంటంటే, నేను మీతో చెప్పుందేమనగా, తన సహోదరుని మీద ఏమయ్యా వింటున్నారా? ఇప్పుడు మోషే ధర్మశాస్త్రం ఎక్కువ, క్రీస్తు ధర్మశాస్త్రం ఎక్కువ? ఒక రకంగా చెప్పాలంటే మోషే ధర్మశాస్త్రం పొళ్ళు ఇరగొడితే క్రీస్తు ధర్మశాస్త్రం పొళ్ళు ఇరగొట్టి చేతిలో పెట్టించింది. అర్థమైందా? అంటే కొంచెం గట్టిగా ఉంటుందని అర్థం. ఏమని చెప్పాడు? నరహత్య చేయొద్దని చెప్పింది విన్నారు కదా. ఇప్పుడు అంటాడు, నేను మీతో చెప్పుందని మనగా, నీ సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులోనవుతాడు. ఊరికే అనవసరంగా కోపడతారు కొంతమంది, వితౌట్ రీజన్. కొన్నిసార్లు రీజన్ తెలుసుకోరు, కోపడతారు. సహోదరుల మీద కోపడతారు, సహోదరుల మీద కోపడతారు, భార్య మీద కోపడతారు, భర్త మీద కోపడతారు, వితౌట్ రీజన్. కొన్నిసార్లు చెప్పేది వినరు, పిల్లల మీద కోపడతారు. ఇటీవల మా పిల్లలు మాట్లాడుకుంటా, అప్పట్లో నాన్నోళ్ళు అసలు ఎందుకు కొట్టేవాళ్ళు కూడా అర్థం కాదని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు కొట్టింది ఎందుకు కూడా అర్థం కాదంట. అంటే అర్థం కాదంటే వాస్తవంగా ఏంటంటే, తప్పు చేస్తే కొట్టడం సరే, కానీ కొన్నిసార్లు వాళ్ళ వీళ్ళ పాటుతో పాటు తిరిగినందుకు కూడా కొట్టిన సందర్భాలు ఉన్నాయి. నేను కొడితే మామూలు కొట్టను, టీచర్గా అంతే కొట్టా, తండ్రిగా కూడా అంతే కొట్టా. నేను తండ్రిగా బెల్ట్ తీసుకొని నా పెద్ద కొడుకుని కొడితే బెల్ట్ 3 ముక్కలైపోయింది.
అంత తీవ్రంగా కొట్టేవాడిని. స్కూల్లో పిల్లల్ని కూడా అంతే కొట్టేవాడిని. కాలేజీలో పని చేశాను కానీ పిల్లల్ని కొట్ల, ఎందుకంటే తిరుగుబడి అని కొడతాడని. అర్థమైందా? సో ఎందుకు కొన్నిసార్లు తల్లిదండ్రులు ఎందుకు కోపడుతున్నారో అర్థం కాదు. అర్థమైందా? జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కోపపడు కానీ కొన్నిసార్లు కోపంలో ఎట్టంటే అట్లా బిహేవ్ చేస్తాం. కోపంలో ఏం చేస్తామో తెలియదు. మాటలు మేడతాం, మాటలు తోలుతాం, చేతులు పైకి లేస్తాయి. అర్థమైందా? చాలా తొందర జరుగుతాయి. కోపపడు ప్రతివాడు ఏమవుతాడంట? విమర్శకు లోనవుతాడు అంటూ ఇంకేమన్నా చదువుదామా? తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకు లోనవుతాడు. ద్రోహి అని చెప్పేవాడు అయ్యా ఎక్కడికంట? ఎవరు? అసలు మనం ఎన్నిసార్లు అని ఉంటాం? ఇప్పుడు మనం ఎక్కడ పడేయాల? ద్రోహి అని సహోదరుణ్ణి అనేవాడు. మీరు చెప్పండి, పాత నిబంధన ధర్మశాస్త్రంలో ఒక్క లైన్తో పూర్తి చేశాడు. ఏమని? నరహత్య చేయకూడదు. కానీ క్రొత్త నిబంధన ఎంత వివరంగా క్రీస్తు ధర్మశాస్త్రంలో వివరించాడో. కాబట్టి దయచేసి నేను మీకు గుర్తు చేస్తాను. యోబు భార్య యోబును ఏం చేసింది చెప్పండి? దేవుని దూషించి చచ్చిపోరాదు. ఎందుకు రా సమయం నువ్వు బతకడం? మన పరిభాషలో చెప్పాలంటే కొంతమంది భార్యలు భర్తల్ని అరేవరే అని కూడా తిడతారు. భార్యలు భర్తలను అరేవరే అని కూడా. ఇంకెందుకు అసలు ఏంది? ఇంకా భక్తి ఇడిచిపెట్టవా? ఇంకా దేవుడు 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 అంటావా? దేవుడిని దూషించి చావు అంది, మరణము అంది. నిజానికి భర్తకి ఏం రావాలి ఇప్పుడు? రావాలా వద్దా? యోబు కోపం వచ్చి మామూలుగా కాదు, మూలలో కర్ర కొట్టింది, ఇరిగిందా కొట్టాలి. కానీ కొట్టాడా? కోపడ్డా? కోపం కూడా పడకపోయిలే. ఇంకో మాట విచిత్రం ఏంటి తెలుసా? మూర్ఖురాలో ఏమనుకున్నావు అన్నాడా? అది కోపం. మూర్ఖ నోర్మి అనేది కోపం. కానీ ఆయన అది కూడా అనలేదు. ఏంటండి ఇది? బైబిల్ నేర్పించే గొప్ప సత్యం. అన్నాడు, మూర్ఖురాలు మాటలాడినట్లు అందులో కూడా సౌమ్యత ప్రదర్శించాడు. అందులో కూడా కోపం లేదు. అమ్మా, మూర్ఖురాలు మాట్లాడిద్దే అట్లా మాట్లాడడం నీకు తగునా, మనకు తగునా అని ఏమంటాడు? మనం దేవుని వల్ల మేలు అనిపించాం కదా, ఈరోజు కీడు అనుభవిస్తే తప్ప అని అసలు చెప్పే తీరు. అందుకే బైబిల్ చెప్పేది మృదువైన మాట. ఇక్కడున్న భార్యలు, కుటుంబాల్లో భర్తలకు భార్యలు ఇక్కడ చాలామంది ఉన్నారు. మృదువుగా మాట్లాడుతున్నారా, కోపంగా మాట్లాడుతున్నారా? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, నాకు చెప్పబాకండి. భర్త కోప్పడి మాట్లాడుతుంటే నీ మాట ఎలా ఉంది? నొప్పుల మీద ఏదో వేస్తే చెటపాట అంటిదే, ఇంకా అట్టుండిద్ది ఇక మన మాటలు. అర్థమైందా? ఇంకా జోడు చేస్తే వాళ్ళ కోపం ఇంకెక్కువ అయింది. అవునా? కానీ ఆ సమయంలో భర్త కోపపడుతున్నప్పుడు మృదువైన మాట మాట్లాడగలిగితే కోపం ఏమైంది? భర్తలరా, నమ్మిన వారులరా, నీ భార్య దగ్గర కోపంతో మాట్లాడుతున్నావా, మృదువుగా మాట్లాడుతున్నావా? బైబిల్ మృదుత్వాన్ని నేర్పించింది. కోపపడేవాడు విమర్శకు లోనవుతాడు. కోపం చాలా ప్రమాదం తెలుసా? కయ్యోనుకు మిక్కిలి కోపం వచ్చిందా? వచ్చింది. వచ్చి ఏం చేశాడు? హేబెలు మీద పడి చంపేశాడు. చాలా ప్రమాదం. నేనంటాను, మనిషిని చంపనక్కర్లేదు, కానీ నీ కోపంతో మాట్లాడే పదాలు చంపినంత పనిచేస్తాయి. కాబట్టి జాగ్రత్త. ఎందుకొరకు ఇచ్చాడు ఈ 6వ ఆజ్ఞ అంటే దీనిలో చెప్పాడు. ఇదంతా మనం ఆలోచన చేస్తున్నప్పుడు క్రొత్త నిబంధన వెలుగులో కూడా ఇలా చేయొద్దు, ఈ విధంగా కోపపడొద్దు, తీర్పు ఉంది అని చెప్పడం దగ్గర దేని కొరకు ఆజ్ఞ ఇచ్చాడంటే జీవిత పరిశుద్ధత కొరకు. ఎందుకు ఇచ్చాడు? జీవిత పరిశుద్ధత కొరకు ఇచ్చాడు. జీవిత పరిశుద్ధతకి ఇచ్చాడు.
యోబు నోటి మాటతోనేనను, అది జీవిత పరిశుద్ధత అంటే. అర్థమైందా? మరి ఈ మాట యోబు భార్యను గురించి రాశాడా బైబిల్లో? యోబు భార్యను గురించి ఆ మాట రాశాడా? నోటి మాటతోనేనను యోబు భార్య పాపం చేయలేదు అని రాశాడా? ఎందుకని? చేసింది. దేవుని దూషించు, మరణమవు. ఇప్పుడు భర్త మరణమైతే ఏమయ్యుద్ది? భర్త చచ్చిపోతే ఏమైందండి? విధవరాలు అవ్వడానికైనా ఇష్టపడింది. అర్థమైందా? కొన్నిసార్లు మన మాటల తీవ్రత భయంకరంగా ఉంటుంది, తెలుసా? అర్థం కాదు, ఆలోచన ఉండదు కొన్నిసార్లు. పిల్లరా, యోబు నోటి మాటతోనైనా పాపం చేయలేదనే మాట ఆయన జీవితంలో దేన్ని కాపాడుకున్నాడు? పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అందుకే దేవుడు అంటాడు మిగిలిన స్నేహితుల దగ్గర మాట్లాడుతూ, యోబు మీ కొరకు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు, అప్పుడు నేను మిమ్మల్ని అంగీకరిస్తా. తన జీవిత పరిశుద్ధతను కాపాడుకున్నవాడు యోబు. తన స్నేహితులు భార్య మాటలతో హింసించారు. ఎవరిని? నేను అంటాను, ఒకవేళ మనలో అంటూ ఈ బతకడం కంటే చచ్చిపోవడం అని మేలని ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళం. కానీ యోబు వాటన్నిటినీ సహిస్తూ జీవితంలో పరిశుద్ధతను కాపాడుకున్నాడు. యోబు స్నేహితుల మీద కోపడలేదు, యోబు భార్య మీద కోపడలేదు. చాలా జాగ్రత్తగా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. రండి, 7వ ఆజ్ఞ అండి. వ్యభిచరించకూడదు. ఇది ఎందుకు ఇచ్చాడు? ఆజ్ఞల క్రమంలో మనం చూస్తున్నాం. ఎందుకు ఇచ్చాడు ఇది అంటే, పాత నిబంధనలో ఇక్కడ కూడా ఒక లైన్లో దాన్ని చెప్పేశాడు. క్రీస్తు ధర్మశాస్త్రం ఏం చెప్పింది? 5వ అధ్యాయం క్రీస్తు ధర్మశాస్త్రం ఏం చెప్పింది? వాస్తవానికి ఇంకా మనం అక్కడ నరహత్య దగ్గర చాలా వివరాలు ఉన్నాయి. కావున 23వ వచనంలో, నీవు బలిపీఠం వద్ద అర్పణం అర్పిస్తున్నప్పుడు నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా ఉందని జ్ఞాపకం వస్తే ఏం చేయాలి? మొదట దాన్ని విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో ఏం చేయాలి? ఇంత వివరణ ఒక నరహత్యకు సంబంధించి ఇచ్చాడు. ఇప్పుడు వ్యభిచారానికి సంబంధించి చదువుదామా? 27వ వచనం, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను చెప్పేది ఏంటంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు, అట్లయితే వ్యభిచారం ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు ఇది చూపుల్లో కాదు, హృదయములో. మోహపు చూపు వ్యభిచారం అన్నాడు. ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే వ్యభిచారం చేయవద్దు అని చెప్పింది. కానీ క్రొత్త నిబంధనలో క్రీస్తు ధర్మశాస్త్రం మోహపు చూపు పాపం. అందుకే కాబోలు పౌలు తిమోతికి రాస్తూ 5వ అధ్యాయంలో, తిమోతి పూర్ణ పవిత్రతతో అక్క చెల్లెండ్రుగా భావించు అన్నాడు. అవునా? అక్క చెల్లెండ్రుగా చూడు, పూర్ణ పవిత్రతతో అక్క చెల్లెండ్రుగా చూడు. వ్యభిచరించొద్దు, మోహపు చూపు చూడొద్దు. శరీరముతో చేసే పాపం వ్యభిచారం అని మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ చెప్పే మాట హృదయముతో పాపం, లేక హృదయములో వ్యభిచారం చేయడం. ఎప్పుడు? మోహపు చూపు ద్వారా. ఎంత భయం కలిగించింది వాక్యం, ఎంత భయం కలిగించింది! అంత మాత్రమే కాదు, ఇక్కడే మరొక విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఇది వ్యభిచారము చేయకూడదని దగ్గర వాస్తవంగా జారత్వం అనే మాటేమో వివాహానికి ముందు జరిగిద్ది. వ్యభిచారం అనేది వివాహం అయిన తర్వాత వేరొకరితో అక్రమ సంబంధం. అందుకనే ఆ మాటలు చెప్తూ తేటగా క్రింది వచనంలో కూడా జ్ఞాపకం చేస్తూ 31వ వచనం చదువుతారా? 31వ వచనం, నువ్వు చూసేటప్పుడు ఒకవేళ నీ కుడి కన్ను చూస్తే పీకాయ్ అన్నాడు. అవునా? నీ కుడి కన్ను చూస్తే పీకాయ్ అన్నాడు. అభ్యంతరపరిస్తే దాన్ని ఏం చేయమన్నాడు? తీసిపడాయి అన్నాడు. కళ్ళు బీక్కుంటా పోతే ఒళ్ళు ఎట్ట మిగిలిద్ది? కష్టమే కదా. అంటే అర్థం ఏంటంటే ఆ చూపు మానుకో అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు 31వ వచనం, తన భార్యను విడనాడు వాడు. అంటే వ్యభిచారం అనే దగ్గర చెప్పి ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాడు మనల్ని?
భార్యాభర్తల దగ్గర తీసుకుని వెళ్ళాడు. సో భార్యాభర్తలు కాకుండా వేరే రకంగా మోహపు చూపు వ్యభిచారం. నీ భర్త కాకుండా, నీ భార్య కాకుండా వేరే వారితో పాపం, మోహపు చూపు, వ్యభిచారం అని జ్ఞాపకం చేయబడుతుంది. ఇది దాంపత్య జీవితంలో పవిత్రత కొరకు సంబంధించింది. వివాహ పవిత్రత. అందుకే బైబిల్ చెప్పింది వివాహము ఎప్పుడు వివాహం అనే విషయాల్లో కనమైంది. దాన్ని వెంటనే కొనసాగిస్తున్నాడు. మనం పత్రికలు ఎంతవరకు వేస్తాం ఏమని, వివాహం అని. అది మాత్రం ట్రెండ్ అయిపోయింది. కానీ తర్వాత మాట ఏంటి, పాన్పు నిష్కల్మషమైన, అది పవిత్రత. వివాహం అన్ని విషయాలు ఎప్పుడు ఘనంగా ఉంటుందంటే పెళ్లి రోజు మాత్రమే కాదు, అర్థమైందా? దాన్ని లైఫ్లో పవిత్రత వివాహ బంధంలో ఉన్నప్పుడు పాటలు పాడుతున్నారు. ఏమని, వివాహం అన్నది పవిత్రమైనది అని పాటలు పాడుతున్నారు. కానీ పాటే బతుకు వేరుగా మారుతుంది. కొరింథీ 1:7 అన్నాడు, మీలో పాపము జరగకుండానట్లు, వ్యభిచారం జారత్వం జరగకుండానట్లు మీలో ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి అన్నాడు. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి అన్నాడు. వీరు కాక వేరే వారితో చూపే పాపం, హృదయంలో పాపం చేసినట్టు అవుతుంది. అలాగైతే ఈ 7వ ఆజ్ఞ ఎందుకు ఇచ్చారు చెప్పండి? చెప్పే కదా, వివాహ పవిత్రత కొరకు. వివాహానికి ముందు కూడా అనవసరమైన కార్యాలు చేయొద్దు, జాగ్రత్త. వివాహానికి ముందు తొందరపడొద్దు. యవనస్తులారా, దేవుని సమయం కొరకు కనిపెట్టండి, ప్రార్థనా సమయం చేసుకోండి, తప్పకుండా దేవుడిచ్చే వివాహాలు జరిగించుకోండి. అలా కాకపోతే వివాహం యొక్క పవిత్రత దెబ్బతినే అవకాశం ఉంది. కొంతమంది వివాహాలు కూడా చేసుకోవట్లేదు, కలిసి సహజీవనం చేస్తున్నారు. అమెరికాలోనంట, ఫారిన్ కంట్రీస్లో ఎక్కువగా జరిగేది ఏంటి తెలుసా? వాళ్ళ విధానాల్లో వివాహం ముందు కాదంట, ఇద్దరు కలిసి సహజీవనం చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళకి పిల్లలు కూడా పుడతారు. పిల్లలు కూడా పుట్టిన తర్వాత ఉండగలమో లేదో చూసుకొని అప్పుడు పెళ్లి చేసుకుంటారంట. దీని పెళ్ళి అంటారా? దీని బైబిల్ ప్రకారం చట్టం ఒప్పుకుంటుందా? ఒప్పుకూడదు. ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఒక చట్టం చేసింది తెలుసా? సేమ్ సెక్స్ నో ప్రాబ్లం అని. స్త్రీని వివాహం చేసుకోవచ్చు, పురుషుని వివాహం చేసుకోవచ్చు. ఇది మన భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు. నేను అంటాను, సుప్రీంకోర్టు న్యాయం తీర్పు ఇవ్వచ్చాము, కానీ దేవుని న్యాయం దాన్ని అంగీకరించు. బైబిల్ చెప్పింది, స్త్రీతో స్వాభావిక విరుద్ధమైన కార్యాలు చేస్తున్నారు అన్నాడు. స్త్రీతో వివాహం బైబిల్ ఒప్పుకోదు. పురుషులతో అవాచ్యమైన చేస్తున్నారు అని రోమపత్రిక 1వ అధ్యాయంలో చెప్తాడు. సో ఇది పాపం. కాబట్టి వివాహం అనేది చాలా పవిత్రమైన బంధం. వివాహ పవిత్రత కొరకు ఇచ్చింది ఎన్నో ఆజ్ఞ? 7వ ఆజ్ఞ. 8వ ఆజ్ఞ, దొంగతనం చేయకూడదు అన్నాడు. ఇదెందుకు? మనం ఎందుకు చేస్తాం? దొంగతనం చెయ్యం కదా, దొంగతనం చేయం కదా. కానీ దొంగతనం అనే దగ్గర మనం చేసిన, మనది ఆస్తి ఇంకొకరు చేసి దొంగతనం చేసిన, ఈ మాట దేని కొరకు రాయబడిందంటే ఆస్తిని కాపాడుకోవడం కొరకు. ఈ ఆజ్ఞలో ఉన్న సారాంశం ఏంటంటే ఆస్తిని కాపాడుకోవడం కొరకు. కొంచెం నేను బోరు కొట్టెత్తున్నాను, భయమేస్తుంది నాకు. అందుకే అప్పుడప్పుడు కొన్ని చెబుతున్నాను. కానీ అయినా కొంతమంది అక్కడక్కడ కళ్ళు మూసే అవకాశం ఉంది. కడుపు నిండా తిన్నారు కదా, కంటారు నిద్రపోవడం కదా మిగిలింది. అర్థమైందా? కొంచెం మనసు పెట్టండి. సరే, దాటిపోతాను త్వరగా. సో దొంగతనం చేయకూడదు. సామాన్యంగా మన ఆస్తి దొంగతనం చేయడం, మనం దొంగతనం చేయడం అనే మాటలు లోకంలో పడతాయి. మలాకి గ్రంథంలో అంటాడు 3వ అధ్యాయంలో, మీరు నా దగ్గర దొంగిలేరు అంటాడు. ఎవరి దగ్గర అంటే దేవుని దగ్గర దొంగతనం చేసి దొంగలు కూడా ఉన్నారు. కాబట్టి దేవుని ఆస్తిని కాపాడాలి, మన ఆస్తిని కూడా మనం కాపాడుకోవాలి. దొంగతనం చేయకూడదు. దేవుని ఆస్తిని దొంగతనం చేయకూడదు. 10వ భాగం దేవునిది. అది పాత నిబంధన. క్రొత్త నిబంధన నువ్వు ఎంతగా వర్ధిల్లావో అంతగా దేవునికి ఇవ్వాలి. ఒక భక్తుడు ఇలా అన్నాడు,
పాత నిబంధనలో దశమ భాగం ఇవ్వడం పాపమైతే, ఇవ్వకపోవడం పాపమైతే, క్రొత్త నిబంధనలో దశమ భాగం ఇవ్వడం పాపం అన్నాడు. అంటే అర్థమైందన్నమాట. పాత నిబంధనలో దశమ భాగం ఇవ్వకపోతే ఏమైంది? దొంగతనం చేసినట్టయింది. క్రొత్త నిబంధనలో వర్ధిల్ని కొలదేమంటే నువ్వు దశమ భాగం ఇచ్చి చేతులు దులుపుకుంటే తప్పు. అర్థమైందా? దేవుడు నిన్ను ఎంతగా వర్ధిల్ల చేశాడో అంతగా. ఒకవేళ నీ కొద్దిగా ఉందా, ఏమి ఇవ్వలేవా? ఒక ఆమె ఇచ్చింది. ఎవరామె? ఎంత ఇచ్చింది? మీరు మళ్ళీ మా కాడ ఏమి లేదులేని మోసంగా 2 కాసులు ఇచ్చి ఊరుకోబాకండి. దేవుడు తెలుసు. ఆయన అన్నాడు, ఈమె అందరికంటే నువ్వు ఎక్కువ ఇచ్చావో తక్కువ ఇచ్చావో ఎవరు తెలుసు? దొంగతనం చేసావో దొంగతనం చేయకుండా ఇచ్చావో దేవునికి తెలుసు. ఆస్తిని కాపాడుకోవడం, నేను మరలా చెప్తున్నా, దేవుని దగ్గర దొంగతనం చేయకపోతే మన ఆస్తి కాపాడబడింది. అర్థమైందా? దేవుని దగ్గర దొంగతనం అమ్మా మన జేబులు కొట్టేవాళ్ళు మనకుంటే మనమేమో దేవుడు జేబు కొడుతున్నాం. ఎంత విచిత్రం. కాబట్టి దొంగతనం చేయొద్దు అని జ్ఞాపకం చేశాడు. 9వది ఏమన్నాడు? నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు. ఎందుకు ఇది అంటే, అబద్ధ సాక్ష్యం పలికితే అక్కడ ఏమి నెరవేర్చబడదు, అక్కడ ఏముండదు, అప్పుడు న్యాయం ఉండదు. అది థ్యాంక్ యూ. న్యాయం ఉండదు. అబద్ధం అన్యాయాన్ని బలపరిచిద్ది. అర్థమైందా? న్యాయం జరగనివ్వదు. కాబట్టి అబద్ధం ఆడకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు. క్రొత్త నిబంధనలు అన్నాడు, ప్రతివాడు తన పొరుగువానితో అబద్ధమాడుట మాని సత్యమే పలకవలెను. ఎఫెసీ పత్రిక 4:8 జకర్యా గ్రంథంలో కూడా మాట చెప్పాడు, మనమందరం ఒకరికొకరము అవయవములమై ఉన్నాం. ఎఫెసీ 4:25. కాబట్టి ప్రతివాడు తన పొరుగువానితో అబద్ధమాడుట మాని ఏం మాట్లాడాలి? సత్యమే. అలాగైతే అబద్ధం న్యాయాన్ని కప్పేసింది. ఇలా వినండి, నీ పక్కోళ్ళ దగ్గరైనా నీ ఇంట్లోనైనా అబద్ధం ఆడబాక, న్యాయం కనుమరుగైపోయింది. అలాగైతే ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడంటే న్యాయం కొరకిచ్చాడు. న్యాయం కొరకిచ్చాడు. 9వ ఆజ్ఞ. ఆఖరిగా 10వ ఆజ్ఞ. ఎందుకు ఇచ్చాడు ఈ 10వ ఆజ్ఞ? ఏమన్నాడు? నీ పొరుగు అనేది దేనిని ఆశించొద్దు అన్నాడు. ఏం ఆశించొద్దు అన్నాడు? అబ్బా ఏది ఆశించొద్దు అన్నాడు అంటూ చెప్పాడు కొన్ని కదా. ఏమన్నాడు? భార్యను ఆశించొద్దు, దాసును ఆశించొద్దు, దాసిని ఆశించొద్దు, అతని ఎద్దు ఆశించొద్దు, గాడిద ఆశించొద్దు, పొరుగు అంది ఏది. ఈ ఆశ అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైంది? అమ్మా ఎవరు? అవ్వ ఆదాం అన్నారు. అవ్వ రైటే, తప్పు కాదు. నేనేమనిగడినంటే ఏ వయసు నుంచి ఆరంభమైంది? ఆశపడడం ఏ వయసు నుంచి స్టార్ట్ అయింది? చిన్న వయసు నుంచే స్టార్ట్ అయింది. అర్థమైందా? చిన్న శైశవ దశ నుండే స్టార్ట్ అయింది ఆశపడడం. ఆశకు స్థలం ఎక్కడ? ఆశకు స్థలం ఎక్కడ? కళ్ళు. ఇంకా చెప్పండి. సరే, కళ్ళు చూసిన అంటే కారణం ఏంటి? కళ్ళు చూసి ఆశించినంటే అర్థమేంటి? సరే, నోరు ఆశపడింది అంటే అర్థమేంటి? దీని అంతటికి కేంద్రం ఒకటి ఉంది. ఏది? హృదయం. ఆశించడం అనే కార్యం ఎక్కడ జరిగిద్ది? ఇప్పుడు నేను అడుగుతా, ఇందాక అవ్వ అన్నారే, అవ్వ ఏం చేసిందమ్మా? పండు తిందా? తింటేసిందిలే. ముందు ఏం చేసింది? ఆశించింది. గేహాజీ ఏం చేశాడు? ఆశించాడు. అవునా? ఆశించడానికి కళ్ళు చూస్తున్నాయి వాస్తవమే, కానీ ఆ కళ్ళు వాటి మీద చూపు కలిగి ఉండడానికి ముందు హృదయంలో దాని మీద ఏముంది? ఆశ. అందుకే 10వ ఆజ్ఞ ఆఖరి ఆజ్ఞ, కానీ అన్నిటికంటే మొదటి ముఖ్యమైన ఆజ్ఞ. లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్ వన్ అంటారు. అన్నిటికంటే ఆ అమూల్యమైన ఆజ్ఞ ఏంటి తెలుసా? హృదయాన్ని కాపాడుకోవడం కొరకిచ్చాడు. ఇది దేన్ని కాపాడుకోవాలి? దీనికి సంబంధించి ఒక వచనం బైబిల్లో ఉండదు, ఏమని చెబుతారా? అన్నిటికంటే మోసకరమైంది. వెరీ గుడ్. ఇంకొక వచనం ఉంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం. అన్నిటికంటే ముఖ్యంగా
నీ హృదయం కాపాడుకో, నీ హృదయాన్ని భద్రంగా ఉంచుకో. అన్నిటికంటే ముఖ్యంగా అమ్మ అన్నిటికంటే ముఖ్యంగా దేన్ని కాపాడుకోవాలి? ఎందుకు? హృదయం మోసకరమైంది, హృదయము ఘోరమైన అది కాదు. చిన్నప్పటి నుంచే ఈ ఆశలు ప్రారంభమై చెడ్డవాటి వైపు వెళ్ళిపోతూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. చిన్నపిల్లలు కూడా ఆలోచన చేయండి. తల్లిదండ్రులుగా బిడ్డలకు ఆశల వైపు చూపించకుండా ఆలోచనలు మళ్లించాలని నేను ప్రేమతో చెప్తాను. ఈ 10 ఆజ్ఞలు ఎందుకొరకో ఆజ్ఞల వరుసలో మీకు జ్ఞాపకం చేశాను. సమయం అయిపోయింది. సరే, లేఖనాల్లోకి వెళ్ళి ఇంకొంచెం వివరంగా ఈ 10 ఆజ్ఞలు ఎందుకో లేఖనాల వెలుగులో నుండి ఒక 3 విషయాలు నేను త్వరగా చెప్తా. 10 ఆజ్ఞలలో నుండి అవి ఎందుకొరకో 10 మాటలు మీకు చెప్పా. కాదు, మొదటి 3 దేనికని చెప్పాను? రైట్. రెండవది దేవుని ఆరాధనకు స్థానం ఇవ్వడం కొరకు. మూడవది కుటుంబ స్థిరత కొరకు. నాలుగవది జీవిత పరిశుద్ధత కొరకు. ఐదవది వివాహ పవిత్రత కొరకు. ఆరవది ఆస్తిని కాపాడుకోవడం కొరకు. ఏడవది న్యాయం కాపాడుకోవడం లేక న్యాయం కొరకు. ఎనిమిదవది హృదయం కాపాడుకోవడం కొరకు. 8 రకాలుగా వాటిని మనం గుర్తుపెట్టుకున్నాం. ఇందుకొరకు ఈ ఆజ్ఞలు ఇచ్చాడు. నీ హృదయాన్ని కాపాడుకోవాలంటే ఏం కావాలి? ఇప్పుడు దేవుని ఆజ్ఞలు కావాలి. అర్థమైందా? ఎక్కడిచ్చాడు ఇవి? అమ్మయ్యా, మిమ్మల్ని ఎంతసేపటికి అక్కడ తేవాలని ఎక్కడిచ్చాడు? హోరేబులోకి వచ్చిన వారు ఈ ఆజ్ఞల ద్వారా కుటుంబాలు స్థిరపరచుకోండి, వివాహ పవిత్రతను కాపాడుకోండి, అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని కాపాడుకోండి. రండి, ఇదే వరుసలో ఎందుకు ధర్మశాస్త్రము లేఖనాల్లో నుండి చాలా ఈజీగా 1-2-3 మాటలు చెప్తాను. రోమపత్రిక 3వ అధ్యాయం. రోమపత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం వచనం 20 చదువుదామా? నాకు భయం ఉంది, 3:30 అయింది. ఒక 5-10 నిమిషాల్లో అని చెప్పి ముగిస్తా. 3వ అధ్యాయం 20వ వచనం. ఏలైనగా ధర్మశాస్త్రము సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడుగా, విన్నారన్నమాట, ఏ మనుష్యుడు కూడా ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతుడుగా తీర్చబడ్డు. మరి ఇంకెందుకు ధర్మశాస్త్రం, ఇంకెందుకు 10 ఆజ్ఞలు అని మనకు ఆలోచన రావచ్చు. కానీ తర్వాత చదువుదామా. ధర్మశాస్త్రము వలన పాపాన్ని గూర్చిన జ్ఞానం దేని ద్వారా వచ్చింది? అర్థమైందా? వ్యభిచారం చేయకూడదు, చేస్తే పాపం అనే అజ్ఞానం దేని ద్వారా వచ్చింది? ధర్మశాస్త్రం ద్వారా. సో ధర్మశాస్త్రం యొక్క క్రియలను బట్టి ఎవరు నీతిమంతులుగా తీర్చబడలేకపోవచ్చు. కానీ ధర్మశాస్త్రం వలన పాపం అంటే ఎట్టిదో తెలియపరచబడింది. పాపమును కూర్చిన జ్ఞానం కలిగేది. ఇది పాపం, ఇది చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు, తల్లిదండ్రుల్ని ద్వేషించకూడదు, తల్లిదండ్రుల్ని దూషించకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు. ఇది పాపం. ఆ పాపమును కూర్చిన ఆ జ్ఞానం, ఆ జ్ఞానోదయం దేని వల్ల కలిగింది? ధర్మశాస్త్రం అన్న 7వ అధ్యాయం. ఇదే రోమపత్రిక 7వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? 7:7. అరే అట్లా ధర్మశాస్త్రము పాపమైనా అంటే ధర్మశాస్త్రం నీతిమంతులుగా చేయలేకపోతే ధర్మశాస్త్రం పాపమేమిటో చూపిస్తే అంటే దాన్ని బట్టి ధర్మశాస్త్రం పాపమైనా అట్లను రాదు. ధర్మశాస్త్రం వలనే కానీ పాపమెట్టిదో నాకు, విన్నారా, పాపమెట్టిదో నాకు తెలియకపోవును అంటూ ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ ఎట్టిదో నాకు తెలియకపోవును. విన్నారన్నమాట. దురాశ అంటే ఎట్టిదో తెలియాలంటే నాకేది అవసరం? ధర్మశాస్త్రం అవసరం. కాబట్టి ధర్మశాస్త్రము పాపం అంటే ఏంటో తెలియపరిచింది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో కాబోలు వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని ఏం చెప్పింది? అంటే అది పాపం, దానికి శిక్ష ఇది అని చెప్పింది. అర్థమైందా? ధర్మశాస్త్రము అందరినీ దేంట్లో బంధించింది? పాపములో బంధించింది.
పాపములో బంధించింది. కాబట్టి ధర్మశాస్త్రము ద్వారా పాపం అంటే ఏంటో తెలిసింది. 3వ అధ్యాయం అదే రోమపత్రికలో ఇలా జ్ఞాపకం చేస్తాం చూడండి. 3వ అధ్యాయం 9వ వచనం, 3:9. ఏమందుము? మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రమను కాదు. యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, అందరూ పాపులే, ఏ భేదము లేదు, అందరూ పాపులే. ఏ చెప్పింది? ఇది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ద్వారా పాపం తెలిసింది. ఇది మొదటి విషయం. ఎందుకు ధర్మశాస్త్రం? పాపం ఏంటో తెలుసుకోవడానికి. రెండవది ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం. 3 విషయాలు చెప్తాను, మానేస్తాను. 5వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. 1 వచనం చాలు. 5:1 ద్వితీయోపదేశకాండం 5:1. మోషే ఇశ్రాయేలు అందరినీ పిలిపించి ఇట్లా, నేను ఇశ్రాయేలులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి. ఎక్కడ? 2వ వచనం, హోరేబులో. అంతే, హోరేబులో. అర్థమైందా? ఏం చేయాలి? నేను మీకు మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలు విధులు ఏం చేయాలి? నెంబర్ 1 వినాలి, నెంబర్ 2 నేర్చుకోవాలి, నెంబర్ 3 అనుసరించాలి. ఇందుకు ధర్మశాస్త్రం. విని నేర్చుకొని అనుసరించడానికి. ఇలాగూ అనుసరించడం ద్వారా ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన దేవుని ప్రజలు ధర్మశాస్త్రాన్ని అనుసరించడం ద్వారా పవిత్రంగా ఉండడానికి అవకాశం ఉంది. ధర్మశాస్త్రాన్ని పాటించితే పవిత్రంగా ఉండడానికి అవకాశం ఉంది. అందుకే ఆయన నియమాలు ఇచ్చాడు, వాటి విలువలు నేర్పించాడు. అవును, పవిత్రంగా జీవించడం కొరకే మాత్రమే కాదు, వాటిని విని నేర్చుకోవడం ద్వారా, అనుసరించడం ద్వారా. మర్చిపోకండి, ఈ ఆజ్ఞలు హోరేబులో వినబడుతున్నాయి, వాటిని వినాలి. వినాలంటే ఏం చేయాలి? హోరేబుకి రావాలి, వినాలి. తర్వాత ఏం చేయాలి? నేర్చుకోవాలి. నెంబర్ 3 ఏం చేయాలి? అనుసరించి నడవాలి. అప్పుడు దేవుని ధర్మశాస్త్రం మనకు ప్రయోజనమైంది, మనం పవిత్రంగా ఉండగలం. ఇప్పుడు రండి 5వ అధ్యాయం వచనం 29. వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించుచున్న మనస్సు వారుకుండిన మేలు అన్నాడు. వినారా? క్షేమము, మేలు. దేనివల్ల? ధర్మశాస్త్రం విని నేర్చుకొని అనుసరించడం వల్ల క్షేమం, మేలు ఉండిద్ది. ఇందుకు ధర్మశాస్త్రం. నీకు క్షేమం కలగాలంటే ఇంటి ముందు ఒక ఏం కడతారు? గుమ్మడికాయ కడతారు. శుభం కలగడానికి గుమ్మడికాయ కాదు కావాల్సింది, లేకపోతే పసుపు గడపలుంటే శుభం రాదు. నీకు శుభం కలగాలంటే ఏం చేయాలి? దేవుని ధర్మశాస్త్రాన్ని విని నేర్చుకొని అనుసరించాలి. అప్పుడే మీకు మేలు కలిగిద్ది, మీకు క్షేమం కలిగిద్ది అంటూ ఇంకా కిందకి వెళ్దామా? 6వ అధ్యాయం 1వ వచనం. నీవును నీ కుమారుని నీ దేవుడని యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలనియు ఆయన ఆజ్ఞలనియు నీ జీవిత కాలమంతయు గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతున్నట్లు మీరు స్వాధీనపరుచుకొనుటకు మీరు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవాలని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతయు, అనగా కట్టడలను విధులు ఇవే అని చెప్పి ఇక్కడ మాట చెప్పాడు. చదువుతారా? అదే మాట 3వ వచనంలో. కాబట్టి ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందినట్లు వాటిని విని అనుసరించి నేర్చుకొని నడుచుకోవాలి. ఆ 3 వేటిని? ధర్మశాస్త్రాన్ని, ఈ 10 ఆజ్ఞలను నువ్వు అనుసరించాలి. ఇప్పుడు మరలా 6వ అధ్యాయం 6వ వచనం 4 నుంచి చెప్పాడు, నీ పిల్లలకు కూడా వాటిని ఏం చేయాలి? నేర్పించాలి. నువ్వు నేర్చుకో, నువ్వు విను, నువ్వు నేర్చుకో,
మాత్రమే కాదు, నువ్వు లేక నువ్వు నడుచుకో. ఇప్పుడు మరలా నువ్వు ఏం చేయాలి? నీ పిల్లలకు కూడా చెప్పు, క్షేమం, మేలు, అభివృద్ధి కలిగింది. ఇది రెండవ కారణం. ఒకటి దేనికిది? పాపాన్ని గురించి తెలుసుకోవడానికి. రెండవది క్షేమం, మేలు, అభివృద్ధి పొందడానికి, కలగడానికి. మూడవది ఆ మాట చెప్పి ప్రార్థన చేద్దాం. గలతీ పత్రిక 3:24. గలతీ పత్రిక 3:24. ఈ మాట విని మనం ప్రార్థన చేద్దాం. గలతీ పత్రిక 3:24. 3వ అధ్యాయం 24వ వచనం. నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు. అబ్బా, ఇప్పుడు చెప్పండి, అట్లే ధర్మశాస్త్రం ఎందుకు? క్రీస్తునొద్దకు నడిపించబడ్డానికి. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం మేలా కాదా? ధర్మశాస్త్రం ఎక్కడ నడిపించింది మనల్ని? క్రీస్తునొద్దకు నడిపించడానికి బాల శిక్షకుడు అయింది. అంటే ధర్మశాస్త్రం పాపమేంటో చెప్పింది. ఈ పాపం పరిహరించబడాలంటే ధర్మశాస్త్రం వల్ల కాదు. కాబట్టి ఇప్పుడు ఎవరు కావాలి? క్రీస్తు కావాలి. పాపము నుండి విమోచించేవాడు యేసుక్రీస్తు వారు. కాబట్టి క్రీస్తు ద్వారా పాపం నుండి విమోచించబడింది. ఈ క్రీస్తు దగ్గరకు మనం రావాలంటే బాలశిక్షకుడు ఎవరు? ధర్మశాస్త్రం. అర్థమైందా? ఆ మాట మరలా చదువుదామా? 3:24. కాబట్టి మనం విశ్వాసము వలన నీతిమంతులుగా తీర్చబడినట్లు అన్నాడు. నీతిమంతులుగా తీర్చబడినట్లు. 23వ వచనం. విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబోడబోవు విశ్వాసము అవలంబించవలసిన వారముగా ఉండినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారం. విశ్వాసమును అవలంబించడానికి ధర్మశాస్త్రానికి లోనయ్యాం. 25వ వచనం. అయితే విశ్వాసం వెల్లడాయను గనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండం. ఇప్పుడు ధర్మశాస్త్రం కింద ఉండాల్సిన పని లేదు. ఎందుకని? వాటిని మనం చేయగలిగిన సామర్థ్యం మనకు లేదు. కానీ ఇప్పుడు ధర్మశాస్త్రం మనల్ని నడిపించింది ఎవరి దగ్గరికి? క్రీస్తునందుకి. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఇప్పుడు ఉచితంగానే మనకేం దొరికింది? రక్షణ. ఉచితంగానే మనకేం దొరికింది? పరలోకం. ఆ రోజు ఆ 10 ఆజ్ఞలు పాటిస్తేనే పవిత్రత. కానీ యేసు ప్రభు దగ్గర పాపక్షమాపణ వేడుకొని విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఏం చేయబడ్డాం? పవిత్రులుగా చేయబడ్డాం, నీతిమంతులుగా చేయబడ్డాం. కాబట్టి ఇప్పుడు నమ్మువారు ఆయన కృపచేత ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఈ మధ్యాహ్నం ఇంకెవరైనా నీతిమంతులుగా తీర్చబడకపోతే ఇప్పుడైనా యేసు ప్రభువుని నమ్మండి. నీతిమంతులుగా తీర్చబడతారు, పరిశుద్ధులుగా తీర్చబడతారు, పరలోకానికి వారసులుగా చేయబడతారు. నమ్మిన మనం, విశ్వాసం ఉంచిన మనం ఇక ధర్మశాస్త్రం క్రింద ఉండాల్సిన పని లేదు. ఎందుకని? ఇప్పుడు మనం విశ్వాసం ద్వారా ఎవరికి ఎందుకు వచ్చాం? క్రీస్తునొద్దకు వచ్చాం. క్రీస్తునొద్దకు వచ్చాం. ప్రభువునొద్దకు వచ్చిన వారై అంటాడు పేతురు మొదటి పత్రికలో. ప్రభువునొద్దకు వచ్చిన వారం, మనం విశ్వాసం ఉంచిన వారం, మనం పవిత్రులుగా చేయబడ్డాం, మనం పరిశుద్ధులుగా చేయబడ్డాం, మనం నీతిమంతులుగా చేయబడ్డాం. ఇదంతా దేని బట్టి? ఆయన కృపచేతనే. అంటే ధర్మశాస్త్రము మనల్ని ఎక్కడ నడిపించిందంటే కృప దగ్గరకు. కృప అంటే క్రీస్తే. కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్య నివసించాను. చాలు. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకో 10 ఆజ్ఞల వరుసలో జ్ఞాపకం చేశాను. ధర్మశాస్త్రం ఎందుకో మరొక 3 వివరాలు లేఖనాల్లో విన్నాం. ధర్మశాస్త్రం ఎందుకు? మొదటిది పాపం ఏంటో తెలుసుకోవడానికి. ఈరోజు దేవుని వాక్యం మనిషి చేస్తున్న పాపం ఏంటో చెప్పింది. అవునా కాదా? పాపం ఏంటో తెలియదు మనిషికి. పాపాన్ని గురించి చాలామందికి పాపం అంటే ఏంది? పొదుగులి క్రైస్తవులు పాపం అంటారు అనుకుంటారు. కానీ పాపం అంటే తేటగా తెలియపరిచింది ఏంటి? బైబుల్ లేకపోతే ప్రపంచానికి పాపం ఏంటో తెలియదు. అర్థమైందా? రెండవది ధర్మశాస్త్రం ద్వారా మనము మేలు, క్షేమం, అభివృద్ధి పొంది నడుచుకోవడానికి ఆ ఆజ్ఞలను విని నేర్చుకొని అనుసరించాలి. అర్థమైందా? సో దేవుని వాక్యం ద్వారా, ఆ వాక్యం వినడం ద్వారా మనం మేలు పొందుతాం, క్షేమం పొందుతాం, అభివృద్ధి పొందుతాం. వినండి,
ఆఖరి మాట, ఈ ధర్మశాస్త్రం మళ్ళీ ఎక్కడ తెచ్చింది? అన్నిటికంటే ముఖ్యమైన మాట అది. ధర్మశాస్త్రం యొక్క లేక ధర్మశాస్త్రం వల్ల కలిగే గొప్ప మేలు ఏంటంటే క్రీస్తునొద్దకు నడిపించింది. ఇప్పుడు క్రీస్తునొద్దకు వచ్చిన మనం ఇంకెక్కడ ఉండక్కర్లేదు. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటంటే, పాత నిబంధనలో ధర్మశాస్త్రం క్రింద బలులు అర్పించడం ఉంది. ఇప్పుడు బలు అర్పించాలా? అవసరం లేదు. బలులు అర్పించక్కర్లేదు. ఇప్పుడు పాత నిబంధన ప్రకారం విశ్రాంతి దినాన్ని పాటించాలి. ఇప్పుడు పాటించాలా? అవసరం లేదు. అర్థమైందా? ఎందుకని? ఇప్పుడు మనం క్రీస్తు క్రిందకు వచ్చాం, ధర్మశాస్త్రం క్రింద లేం, క్రీస్తు వద్దకు వచ్చిన వారం కాబట్టి వాటన్నిటి నుంచి మనం విడిపించబడ్డాం. ధర్మశాస్త్రం నుండి విడుదల పొందాం. ఇప్పుడు పరిశుద్ధులుగా చేయబడ్డాం, నీతిమంతులుగా చేయబడ్డాం, పరలోకానికి వారసులుగా చేయబడ్డాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథం వివరాలు హోరేబులో దేవుడు తెలియపరిచాడు. వాటిని వినాలి, నేర్చుకోవాలి, అనుసరించాలి. ఆ తర్వాత మన పిల్లల పిల్లలకు వాటిని ఏం చేయాలి? నేర్పించాలి. వాటిని వారికి నేర్పించాలంటే ముందు మనం ఏం చేయాలి? మనం నేర్చుకోవాలి. నేర్చుకోవడం మాత్రమే కాదు, కొంతమంది పాట నేర్చుకుంటారు కానీ పాటను అనుసరించరు. అలాగే కొంతమంది వాక్యం నేర్చుకుంటారు కానీ వాక్యాన్ని అనుసరించరు. ఈ ఉదయకాల పిల్లలు, ఈ మధ్యాహ్న కాలం మనం నేర్చుకుందాం, అనుసరిద్దాం. మన పిల్లలు ఏంటిది అంటే వాళ్ళకి నేర్పించేటట్టుగా ఉండాలి, వారు కూడా అనుసరించేటట్టుగా ఉండాలి. తద్వారా మన కుటుంబాలు మేలు, క్షేమం, అభివృద్ధి అనుభవించగాక.